అందరికీ నమస్కారం. ఈరోజు ఈ జీలుగుమల్లి మండలంలో ఎల్టీఆర్ భూములు అలాగే పోలవరం నిర్వాసితుల కాలనీని పరిశీలన చేయడానికి సిపిఎం ప్రతినిధి వర్గం వచ్చింది. మేము ఇప్పటికే కొన్ని భూములు పరిశీలించాము. పోలవరం నిర్వాసితుల పేరుతోటి వందల వేల కోట్ల రూపాయల భూ కుంభకోణం నియోజకవర్గంలో జరుగుతుంది. ఈ పోలవరం నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నది. 2017లో ఆ రోజు భూమి పేరుతో నిర్వాసితులకు ఇవ్వటం కోసం 1000 ఎకరాలు ప్రభుత్వం, అవి కూడా ఎల్టీఆర్ భూములు, ఆ భూములు తీసుకొని ఇప్పటి వరకు నిర్వాసితులకు ఇవ్వలేదు. ఇవ్వకపోగా అప్పటి నుంచి ఇప్పటిదాకా అనధికారికంగా కొంతమంది దీన్ని లీజులకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. ఎంత తక్కువ అనుకున్నా సంవత్సరానికి ఒక 10 కోట్లు లీజు రూపంలో అక్రమంగా డబ్బు చేతులు మారిపోతున్నది. ఈ విషయాలు ఇక్కడ ప్రజలకు తెలుసు, ఎమ్మెల్యేకి తెలుసు, కలెక్టర్ గారికి తెలుసు. అయినా ఎవరికి వాళ్ళు ఏమీ తెలియనట్టే మాట్లాడుతున్నారు. ప్రజలందరూ చెప్పుకుంటున్నారు ఇవి అనధికారికంగా ఎమ్మెల్యేనే లీజుకి ఇస్తున్నాడు, డబ్బులు చేసుకుంటున్నాడు అని చెప్పి ప్రజలు చెప్పుకుంటున్నారు. ఆయన బహిరంగంగా ప్రకటించాడు నాకు సంబంధం లేదని. అలాగే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ గారు కూడా మాకు తెలియదు, మాకు సంబంధం లేదు, మేము ఎవరికి ఇవ్వలేదు అంటున్నాడు. ఒక బాధ్యతాయుత స్థానంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ లేదా జిల్లా కలెక్టర్ కానీ వారి దృష్టికి ప్రభుత్వ భూమిని అనధికారికంగా అక్రమంగా లీజుకి ఇస్తున్నారు, నాన్ ట్రైబు గిరిజనేతర భూస్వాములకి అనుభవిస్తున్నారు అని తెలిసిన తర్వాత వాళ్ళు మాకు సంబంధం లేదని చేతులు ఎంట దులుపుకుంటారు. ఇది బాధ్యతాయుతమైన పనేనా? అందులో గిరిజన ఎమ్మెల్యే చేతులు దులుపుకోవచ్చా? ఆయన గిరిజన తలుపు నిలబడి ఎవరు ఆదాయంలో ఉందో బయటికి లాగి ఈ మొత్తం భూములన్నీ గిరిజనులకు న్యాయంగా పంచాల్సినటువంటి వ్యక్తి నాకు సంబంధం లేదని పక్కకు పోయి అంటే దాన్ని అనధికారికంగా ఆమోదించడమే. మాకు సంబంధం లేదని మేలకుండా ఉండటం అంటే దానికి అనధికారికంగా ఆమోదం తెలపటమే. అందువల్ల ఎమ్మెల్యే మీద వచ్చిన అభియోగాన్ని ఆయన తప్పు అని రుజువు చేసుకోవాలంటే ఈ భూములు ఎవరి ఆక్రమణలో ఉన్నాయి బయటికి లాగి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. ఆ భూముల అనధికారికంగా ఎవరైతే పంటలు పండిస్తున్నారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలి, కేసులు బుక్ చేయాలి. అలాగే ఆ ఎమ్మెల్యే నాయకత్వం నుంచి ఈ భూములన్నీ కూడా పేదలకే పంచాలి. ఆయనే దీనికి బాధ్యత తీసుకోవాలి. అలా ఎమ్మెల్యే దీనికి బాధ్యత తీసుకోకపోతే ఇక్కడ పేద ప్రజలే నేరుగా భూములు దున్ని స్వాధీనం చేసుకుంటారు అని మేము స్పష్టంగా ప్రకటిస్తాం. దానికి సిపిఎం పూర్తి మద్దతు ఇస్తుంది. ఇక్కడ గిరిజన సంఘం, ఇక్కడ ఉండేటువంటి పేద ప్రజలు, గిరిజన ఆదివాసీ ప్రజలు వీళ్ళందరూ కూడా సంఘంగా ఏర్పడి భూములు 1000 ఎకరాలు స్వాధీనం చేసుకుంటారు. 2017లో నిర్వాసితుల కోసం తీసుకున్న 1000 ఎకరాలను అట్ట పక్కన పెట్టి వాటిని పంచకుండా ఇప్పుడు మరొక 5000 ఎకరాల భూ సేకరణ కోసం నోటీసులు ఇచ్చారు. ఇదేమిటి అసలు? ప్రభుత్వం అంతా ఈ గవర్నెన్స్ అంటున్నారు, కంప్యూటర్లు అంటున్నారు, టెక్నాలజీ అంటున్నారు, డీప్ టెక్ అంటున్నారు. ఏమైంది మీ టెక్నాలజీ అంతా? ప్రభుత్వం కింద ఉన్నటువంటి భూములు మీకు తెలియకుండానే మాయమైపోతూ ఉంటే మీ కంప్యూటర్లు ఏం చెబుతున్నాయి, మీ డీప్ టెక్ ఏం చెబుతున్నది? ఏం మాట్లాడవా? నేను అడుగుతున్నాను. ఇక్కడ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పార్టీ ప్రతినిధి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, జనసేన ప్రతినిధి పవన్ కళ్యాణ్ గారు. ఈ ఎమ్మెల్యే చేత ఈ భూములు పంపే మీద మీరు విచారణ చేసి ఈ రకంగా వందల వేల ఎకరాలు అక్రమంగా పెట్టి అవి నిర్వాసితులకి ఇవ్వకుండా అసలు నిర్వాసితులకి ఎల్టీఆర్ భూములు ఇవ్వటే తప్పు. ఇక్కడ స్థానిక గిరిజనులని సాగు చేసుకున్న భూముల్ని తోటి మీరు పంచడం విఫలమైతే పేద ప్రజలే రేపు వర్షాకాలం సాగుబడి ఖరీఫ్ సాగుబడి రాగానే భూములన్నీ కూడా పేదలే స్వాధీనం చేసుకుని దున్నుకుంటారని చెప్పి వాళ్ళకి మేము పూర్తి మద్దతు అండగా ఉంటాం సిపిఎం అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. అలాగే ఎమ్మెల్యే గారు ఇక్కడ తన మీద ఎవరైనా పత్రికలో రాసిన, తన మీద విమర్శ చేసిన వాళ్ళ మీద జర్నలిస్టుల మీద కూడా కేసులు పెడుతున్నారు. అక్రమంగా ఎస్సీ ఎస్టీ కేసులు బుక్ చేస్తున్నారు. ఏ రకంగా ఎమ్మెల్యే తన మీద వచ్చిన విమర్శలకు సమాధానం చెప్పుకోవాలి, లేకపోతే వివరణించుకోవాలి. దానికి బదులు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి విలేకరులని, పత్రికా ప్రతినిధులని, మీడియా ప్రతినిధులని వేధించడానికి ఇది కూడా సరైనటువంటిది కాదు. అందుకే ఈ పద్ధతులన్నీ కూడా మార్చుకొని గిరిజనుల పక్షాన నిలబడి ఎమ్మెల్యే గారు ఈ భూమి కూడా గిరిజనులకు దక్కేటట్టుగా ఆయన బాధ్యత తీసుకోవాలని చెప్పి కూడా నేను ఆయన్ని కోరుతున్నాను. తట్టుకోలేక సిపిఎంలో చేస్తారు. అందుకని రేపు జనసేనలో ఉండే వాళ్ళు కూడా వేధిస్తారు. ఒక్కసారి వేధింపుల్ని వీటిని ఆమోదిస్తే అలవాటు పడితే మన భేదం లేదు. సొంత పార్టీ వాళ్ళని రేపు పొద్దున తన చుట్టూ తిరిగే వాళ్ళని కూడా వేధిస్తారు. తన సంపాదన, తన అక్రమాలకు అడ్డం ఎవరు వస్తే తన పెత్తనాన్ని ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టి వేధిస్తారు. అందువల్ల ఇటువంటి అన్యాయం కేసులు పెట్టి వేధిస్తారని సిపిఎం అనుమతించదు, అంగీకరించదు. ఖచ్చితంగా మేము ప్రజల తరఫున నిలబడతాం.